బంధం ఇది, ప్రేమతో నిండెను నూతన జీవితం. సందీప్ భారతి చేతులు కలిసెను, యేసయ్య సాక్షిగా దీవెనలు. ఆకాశమంత ప్రేమ దేవుడు ఇచ్చెను, ఆనందగానమై హృదయాలు కలిసెను. నీ కృపే మా బలం యేసయ్యా, నీ ప్రేమే జీవన మార్గమా. ప్రార్థన మార్గములో కలిసి నడుస్తూ, క్రీస్తు కృపలో నిత్యము నిలిచెను. సంతోష వెలుగులు ఇంటిలో నిండగా, సాక్ష్యమైన జీవితం లోకమునా. ఆకాశమంత ప్రేమ దేవుడు ఇచ్చెను, ఆనందగానమై హృదయాలు కలిసెను. నీ కృపే మా బలం యేసయ్యా, నీ ప్రేమే జీవన మార్గమా. చేతి పట్టుకొని విశ్వాసములో, యేసయ్యే ప్రేమలో ముందుకు సాగగా, ఈ జంటను దీవించుమయ్యా. నిత్య ఆనందముతో నిలుపుమయ్యా. ఆకాశమంత ప్రేమ దేవుడు ఇచ్చెను, ఆనందగానమై హృదయాలు కలిసెను. నీ కృపే మా బలం యేసయ్యా, నీ ప్రేమే జీవన మార్గమా. ఊహించలేని నీ కార్యమును చేసింది నీవేగా నా మెస్సయ్యా. కమనీయమైన ఈ కళ్యాణము కనువిందు వేడుకగా కన్నులకు ఈనాడు ఈ అందమైన అని చూస్తాం ప్రభా. నీ పడవలు నీ కార్యమంతటి నీ బలమైన హస్తాలకు దేవుని మహిమపరిచే భక్తులమై మనం అంటున్నాము. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా ఆయనను మనం మహిమపరచాలి, ఆయనను గణపరచాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని. ఘనమైనటువంటి వివాహానికి వచ్చినటువంటి మనమందరము కూడా ఆ ప్రవేశయ్యా నీవే చాలయ్యా, చిన్న ఓ యేసయ్యా నీవే చాలయ్యా. నీతో మేము నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో మేము నడవాలని, నీతో కలిసి ఉండాలని. మార్చుమయ్యా నీలా ఉండాలని, నీతో ఉండాలని, చిన్న చెయ్య ఓ యేసయ్యా.
గడిపే నీతో నా బంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా బంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణమే. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తిప్రదాతవై. ఆరాధనా యేసయ్యా, నీతో నా బంధం మాధుర్యమే. ఆరాధనా యేసయ్యా, నీతో ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగానే కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రాలుడా. నీ దయగల కనుసైగలే ధైర్యపరచి పరిశుద్ధ 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 జనకుడ పరమావృత్తి నిరుపమావృత్తి నీతి ప్రభావించు కరుణా సముద్ర పరిశుద్ధ మగుడాత్మ వరమూలుడాత్మ పరమా. ఈరోజు పొగిట భారతి నాగసర్పల్లి పాపమైన వాస్తవ్యులు వారిద్దరూ యవనస్తులు వాస్తవ జరపరచడానికి మనమందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాం. అంతేకాకుండా ఈ పరిశుద్ధ వివాహానికి ఆహ్వానిస్తా ఉన్నాం. వాళ్ళు కూడా కూర్చోనని కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరి మనము ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని నరుడు వంటలంతా మంచిది కాదు, వానికి సాటి అయిన సాయం వాడి వరకు చేయగలుగుతాడు. దేవుని యెహోవాకు భూజంతులు ప్రతి ఆకాశం నేలను నిర్మించి ఆధారానికి ఏ పేరు పెట్టినో చూచకు. ఈ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంగములకు శిక్ష ఉన్న లాగున పురుషుడు భార్యకు శిక్ష ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘంతో ప్రేమించి అది కలంకమైనను ముడుకైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన పురుషులారా, జీవమరణ కృపావరణలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని జరిగి ఎక్కువ నీ అన్నది సందర్భం చొప్పున నరుడు ఒంటరిగా ఉన్న మంచిది కదా నీ వాక్యం తెలుస్తుంది. నీ నామానికి గంత బలం చూసుకొని యేసులను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఘనత మహిమ ప్రభావములు ఇప్పుడు యుగయుగములకును సదా కలుగును గాక. కూడి వచ్చిన వేదిక మీద ఉన్న దైవజనులు, ఇరుపక్షముల కుటుంబ పెద్దలు, తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత దైవజనులు, ఇరుపక్షముల బంధువర్గం, ఆహ్వానితులైన వారందరికీ ఆర్కెస్ట్ర ఫోటోగ్రాఫర్స్ మీకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మనందరి తరఫున ఈ యొక్క నూతన వధువు
వరకు సంధి భారత్ వీరందరికీ కూడా వీరిద్దరికి మనందరి తరఫున చేత కలగజేశారు అని యోహాను సువార్త ఫస్ట్ లైన్లో మనకు కనబడుతుంది. యెహోవా ఆయన స్వయంలోను శాశ్వతుడు. మన దేశ ధర్మశాస్త్రం ప్రకారం ద్వాపర యుగం కొన్ని లక్షల సంవత్సరాలు, ఇది కలియుగం 5000 సంవత్సరాలు అయినాయి. కనుక ఎన్ని లక్షల సంవత్సరాలు నీ సొంత భార్యను ప్రేమించు. నంబర్ 2, నీ భార్యను పోషించాలి. కష్టపడి నీ భార్యను పోషించాలి. 3వది, నీ భార్యను సంరక్షించాలి. ఓకే. 4వది, జ్ఞానముతో కాపురించి. ఒక్కింట్లో పుట్టలే కదా ఇద్దరు, ఒక్క స్కూల్లో చదవలేదు కదా, ఒక్క తల్లికి పుట్టలేదు కదా. ఆమె హ్యాబిట్స్ వేరు, నీ హ్యాబిట్స్ వేరు. ఆమె లైఫ్ స్టైల్ వేరు, నీ లైఫ్ స్టైల్ వేరు. కొంతకాలం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంతేనా? కనుక అమ్మాయికి చెప్తున్నా, నీవు నీ సొంత భర్తకు లోపల ఈ రోజున ఏమైతుందో తెలుసా? భర్తలను భయపెట్టేటోళ్ళు ఎక్కువైంది. భర్తలను భయపెట్టే వాళ్ళు ఎక్కువైంది సార్. ఇది చూసిన సుప్రీం కోర్టు భర్తను భయపెడితే భార్య మీద కూడా కేసు బుక్. అందుకొరకు ఈ గొడవలు ఎందుకు? భర్తకు లోపడు, భర్తకు భయపడు. జ్ఞానముతో నీ సంసారము కట్టుకో. ఇంకో మాట చెప్తా బిడ్డ, ఏ తేడా ఉన్నా అమ్మకు చెప్పకు, నాయనకు చెప్పకు, అన్నకు చెప్పకు. ఎవరికి చెప్పాలో తెలుసా? యేసయ్యకు చెప్పాలి. రైతుల ఇద్దరు కూడా నువ్వు అమ్మ నాయనకు చెప్పకు, ఆ ఎవరికో చెప్పకు, దేవునికి చెప్పండి. ఇద్దరు కలిసి మోకాళ్ళ మీద ఉండి దేవునికి చెప్పండి. అటువంటి అనుగ్రహించిన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ వాక్యాన్ని అనుసరించి పాప ఈ బిడ్డల యొక్క మారిపడతలు అయ్యా, మీ యొక్క వాక్యాన్ని అనుసరించి వారి జీవితంలో బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. వారి ఇప్పుడు పరిశుద్ధమైన అయ్యా మీ సన్నిధానంలో దైవజనుల సమక్షంలో ప్రభావితన్ని సమాజం మధ్యలో విపక్షాల బంధువుల మధ్యలో వారు చేసే ప్రమాణములను స్థిరపరిచి బలపరిచి వాటి ప్రకారమే ఈ లోకంలో వారు జీవించి వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక మీరందరూ కూడా ఇక్కడ పెళ్లి జరిగే వరకు ఫేస్ టు ఫేస్ లైఫ్ లాంగ్ బ్యాక్ టు బ్యాక్. ఇదేంటి అంటే ఫోన్ చేసి మంచిది. ఇక్కడ ఉన్నది అనగా సంధి భారత్ పరిశుద్ధ వివాహము ద్వారా భార్యాభర్తల కుటుంబం మన మధ్యలో ఉన్న భారతదేశ వివాహ చట్ట ప్రకారము కానీ క్రైస్తవ వివాహ చట్ట ప్రకారము క్రమశిక్షణ ప్రకారము కానీ వీరిరువురు ఈ క్రైస్తవ వివాహం ద్వారా భార్యాభర్తలు అవుటకు మన మధ్యలో ఉన్నారు. వీరు ఈ విధముగా భార్యాభర్తల అవుటకు ఏదైనా ఆక్షేపణ అభ్యంతరం ఉన్నట్లయితే ఒక పేపర్ మీద రాసి నాకు ఇవ్వండి. మంచిది. దేవునికి స్తోత్రం. మంచి పేరు, దేవునికి స్తోత్రం. మరి సంధి భారతి దేవుని మాట ప్రకారం కానీ వేరే విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరని మీరు బాగుగా రూఢీపరచుకున్నవలను ఉదయ నాశ్యములన్నీ బయలుపరచబడు విమర్శన దినమందు మీరిద్దరూ దేవుని దగ్గర జవాబు చెప్పాలి. కనుక ఈ వివాహం వలన మీరు భార్యాభర్తలు అవడానికి ఏదైనా ఆక్షేపణ అభ్యంతరం జరిగి మీరు ఏదైనా నమ్ముకుని చెప్పండి. నమ్ముకుంటే మంచిగా ఇట్స్ మై మంచిది. దేవునికి
స్తోత్రం. మంచిది. తర్వాత భారతి సందీప్ని వివాహం చేసుకున్నందుకు నీకు ఇష్టమైన బిడ్డ. వెరీ గుడ్. మంచి. స్మైల్ కాస్ట్ నథింగ్ కదా. ఇట్ లీడ్స్ టు ఎవ్రీ పాజిటివ్ స్మైల్. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. ఇద్దరు బిడ్డలు ఒకరితో ఒకరు ప్రతిజ్ఞ చేస్తారు. సభి దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈ నివాసంలో కూలింటకు ఈ స్త్రీని అనగా భారతిని నీ భార్యగా చేసుకుని ఈమెని ప్రేమించి ఆదరించి గణపరించి, అంటే భార్యను కూడా గణపరచాలా, ఆదరించాలా, గణపరించి వ్యాధి ఎందును ఆరోగ్యవంతును సుఖ దుఃఖముల ఎందును కలిమిలేని ఎందును ఈమెను కాపాడి ఇతరుల వల్లక మీరిద్దరూ బ్రతికినంత కాలం భారతికి మాత్రమే భర్తమై ఉంటువా? మంచి. భారతి దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈ వివాసితులో పూరింపుకు ఈ పురుషుని అనగా సందీపుని భర్తలుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరించి వ్యాధి ఎందును ఆరోగ్యమందును సుఖ దుఃఖముల ఎందును కలిమి లేవల ఎందును ఈయనను కాపాడి ఇతరుల వల్లక మీరిద్దరూ బ్రతికినంత కాలం సందీప్కు మాత్రమే భార్యవై ఉండువా? మంచి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. కన్యాదానం అది అనుకున్నాను. కుడి చేయి పట్టుకోండి. ఇట్లా మీరు భరించబడి మీరు ఇచ్చేవారు కదా. ఇట్లా సజీవుడా సర్వోన్నతుడా తండ్రి, ఆయన నీకు స్తోత్రముని చెల్లిస్తున్నా తండ్రి. సందీపును చేశారు తండ్రి, అయినా మరి స్వాస్థ్యముగా ఇచ్చిన వారు కూడా బిడ్డలు కని పెంచి అట్టి నీ చేతులకు ఈ బిడ్డల చేతులను అప్పగిస్తున్న రెండు కుటుంబాల మధ్య మంచి ప్రేమ సంబంధాలు సమృద్ధిగా దయచి యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీక్షణమైన యేసయ్యా. భారతీతో పోరాటం చేయి. ఆమె చూస్తూ చేతిలో చేయి పెట్టి సందీపను నేను భారతీయులను కలిమికైలను దేవికైలను వ్యాధులను ఆరోగ్య చొప్పున జరిగింతులని దేవుని సన్నిధిలో సంఘ సమక్షంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున భారతీయులు నీతో ఎవరితో చేసి భారతీయులు నేను ఆయన చెప్పాను. భారతీయులు నేను సందీపను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున లేవికైలను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఈ చొప్పున జరిగించునని దేవుని సన్నిధిలో సంఘ సమక్షంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున
ఎంతో ప్రమాణం చేయుచున్నారు. తప్పను తప్పదు. అంతే. మంచిది. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 నిజమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సందర్భంలో నీకు నిన్ను గణపరించి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు తండ్రి, నేటి మధ్యాహ్న కాల సమయంలో నూతనంగా జతపరచబడిన యవన బిడ్డలు వారిద్దరి వివాహంలో ఇంతవరకు అన్నింటిలో మీరు సహాయం చేశారు. ఈ పువ్వులు ప్రేమకు సూచనగా గనక తాళి కట్టిన తర్వాత పూలమాలలు వేసుకున్నప్పుడు ఇవి ఎంతైతేనైనా తండ్రి సువాసనగా, ఎంతైతేనైనా రంగులు, ఎంతైతేనైనా తండ్రి ప్రేమకు కనబడితే జీవితం కూడా ఇహలోకంలోనైనా అదే విధంగా మధురముగా మరి సంతోషంగా ఈ పువ్వులాంటి జీవితము వారు అనుభవించేటట్టు సహాయం చేయమని అడుగుతున్నా. పెళ్లి కుమార్ తేజునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 నీ ఏర్పాటు ప్రకారం తండ్రి మీకు స్తోత్రం. మీ చిత్త ప్రకారం యవనస్తుడైన కుమారుడు సందీప్, తండ్రి నాయన కన్యక భారతి, వీరిద్దరు కూడా ఒకరితో ఒకరు ప్రతిజ్ఞ ప్రమాణాలు చేసి మంగళ సూత్రమును ధరింపజేయటం ద్వారా, పూలమాలల చేత అలంకరించుకోవడం ద్వారా, ఒకరితో ఒకరు ప్రమాణాలు చేయుట ద్వారా వారు సంపూర్ణ విషయాన్ని తెలియజేశారు. ఇందు మూలముగా దేవా సంఘ సమక్షంలో నీ సన్నిధిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వీరు భార్య భర్తలుగా ప్రతిష్ఠిస్తున్న ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా వారు ఫలించి వృద్ధి పొంది విస్తరించి ఈ సమాజంలో సమాజానికి మేలుకరంగా, నీకు మహిమకరంగా, సంఘానికి సాయించు. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు శాశ్వతమైన కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం, కాపుదల వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం.
రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ లోబడుండే భార్యగా ప్రేమించే భర్తగా కలకాలం మెలగాలి ప్రభులోన ఎదగాలి లోబడుండే భార్యగా ప్రేమించే భర్తగా కలకాలం మెలగాలి ప్రభులోన ఎదగాలి కలిమిలోన లేమిలోన వ్యాధిలోన బాధలోన కలిసే ఉండాలి మీరు కలతలు వీడాలి ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ అరమరికలు లేకుండా ఆదమరచిపోకుండా ఒకరి కొరకు ఒకరై పాలు తేనె కలవాలి అరమరికలు లేకుండా ఆదమరచిపోకుండా ఒకరి కొరకు ఒకరై పాలు తేనె కలవాలి అనురాగం అభిమానం ఆనందం ఆప్యాయం ఇది కలసిన సంతోషం కానా వివాహం ఇది కలసిన సంతోషం కానా వివాహం ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ వివాహం ఇది దేవుడు చేసిన వివాహం వివాహం ఇది దేవుడు చేసిన వివాహం రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ ప్రమాణాలు చేయటం ద్వారా పూలమాలల చేత అలంకరించుకున్నట ద్వారా మంగళ సూత్రమును ధరింపు చేయటం ద్వారా పెళ్లి రిజిస్టర్లో సంతకాలు చేయటం ద్వారా వారు సంపూర్ణ ఇష్టాన్ని తెలియజేశారు. సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి దేవుని సన్నిధిలో సంఘ సమక్షంలో తండ్రి కుమార
వీరిని ఎవరు లేదు చేయకూడదు. చివరికి నీవు బ్రతికినంత కాలం మేము కాకూడదు అని ఆజ్ఞాపిస్తూ ఈ సర్టిఫికెట్ ఒకటిగా చేసే ఇది ఏ వివాహము, దేవదేవుని సంకల్పము, అనాది కాల ప్రణాళిక, ఇది ఏ కళ్యాణము. ఇది కన్నులకు కలగా మిగిలే మన ముందుకు నిజమై వచ్చే, ఇది కన్నులకు కలగా మిగిలే మన ముందుకు జతగా వచ్చే. రెండు మనసులు ఒక్కటయ్యేటి ఇరు జీవితాలు ఒకటిగా చేసే ఇది ఏ వివాహము, దేవదేవుని సంకల్పము, అనాది కాల ప్రణాళిక, ఇది ఏ కళ్యాణము. మనసులోన దాచుకున్న ఆశలన్నీ కళ్ళ ముందు నిజముగా కనబడు వేళ, ఎప్పుడు ఎక్కడ చూడనివన్నీ ఎంత గొప్ప వైభవమో ఈ వేడుక. ఇది కలో నిజమో అనుకొనుచుండగా కన్నుల ముందే కనిపించే నీ వరుడే, ఇది కలో నిజమో అనుకొనుచుండగా కన్నుల ఎదుటే కనిపించే నీ వరుడే, నీ వరుడే. నిన్నటి వరకు వేరు వేరైన మీరు నేటి నుండి ఒక్కటై జత కలిసారు. తండ్రి చిత్తం ధరణిలో జరిగించుటకు, ప్రభువు కొరకు సాక్షులుగా జీవించుటకు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సిద్ధపడిన వారికేలే ఈ భాగ్యం. అతి త్వరలో రానుంది ఆ తరుణం, ఇదిగో అందుకొనుమా ఆహ్వానం, నీ వరుడే. రెండు మనసులు ఒక్కటయ్యేటి ఇరు జీవితాలు ఒకటిగా చేసే ఇది ఏ వివాహము, దేవదేవుని సంకల్పము, అనాది కాల ప్రణాళిక, ఇది ఏ కళ్యాణము. రెండు మనసులు ఒక్కటయ్యేటి ఇరు జీవితాలు ఒకటిగా చేసే ఇది ఏ వివాహము, దేవదేవుని సంకల్పము, అనాది కాల ప్రణాళిక, ఇది ఏ కళ్యాణము. ఇది కన్నులకు కలగా మిగిలే మన ముందుకు నిజమై వచ్చే, ఇది కన్నులకు కలగా మిగిలే మన ముందుకు జతగా వచ్చే.
నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నిససరి సనిస నిససరి సనిస నిససరి సనిస. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా.
చూచిన చోటే దీవించినావే. నన్ను చూచి నవ్విన చోటే నా తలపై కెత్తినావే. నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా వెన్నెల బాటరా. వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా. అలసినప్పుడు చెల్లిలా,
సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల నీడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోకుమా జీవితమున, మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా. ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా, మంచి ముత్యము కన్న విలువైందిరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా.
బ్రతుకంతా నీ అండగా తోడుగా నీడగా ఈ స్త్రీని నీకిచ్చిన దేవుని ప్రేమను చూడుమా, దేవుని ప్రేమను మరువకుమా, దేవుని ప్రేమను చూడుమా, దేవుని ప్రేమను మరవకుమా, బ్రతుకంతా నీ అండగా. భార్య దొరికిన నీకు మేలు దొరికెనుగా, దైవానుగ్రహము నీవు పొందావుగా. దేవుడే దీవించి దేవుడే జతపరచి దేవుడే నడిపించును. ఆ దేవుడే దీవించి దేవుడే జతపరచి దేవుడే నడిపించును, బ్రతుకంతా నీ అండగా. వాగ్దానములను మరువక నమ్మకముగా జీవించాలి. బంధుమిత్రులలో మీరు మాదిరిగా మెలగాలి. క్రీస్తుకై బ్రతకాలి, క్రీస్తుపై ఎదగాలి, శిలవ సాక్షులుగా ఉండాలి. క్రీస్తుపై బ్రతకాలి, క్రీస్తుపై ఎదగాలి, శిలువ సాక్షులుగా ఉండాలి, బ్రతుకంతా నీ అండగా. ఒంటరిగా మీరు ఉండుట మంచిది కాదని ఎంచి జతగా మిమ్మును మార్చెను, భార్య భర్తలుగా చేసెను. దేవుడే దీవించి దేవుడే జతపరచి దేవుడే నడిపించును. ఆ దేవుడే దీవించి దేవుడే జతపరచి దేవుడే నడిపించును, బ్రతుకంతా నీ అండగా. జతగూడి నడుద్దాము, మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము. నువ్వు నేను జతగూడి నడుద్దాము, మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము. కట్టమొచ్చినా సుఖమొచ్చినా తోడుందాము, ఆ దేవుని దయతోటి బ్రతికేద్దాము. కట్టమొచ్చినా సుఖమొచ్చినా తోడుందాము, ఆ దేవుని దయతోటి బ్రతికేద్దాము. రూతమ్మ తీరుగా నా ఎంట వస్తివి, నే పోయే జాగకే వస్తానంటివి. బోయ
జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము ఇస్సాకు కోసము రిబ్కాను పంపినట్టు నా కోసమే నిన్ను ఎన్నుకోలేను ఎడారి దారిలో నిలిచిన రిబ్కమ్మ వోలే నీ ప్రేమలోన దేవుని దయ నాకు కనిపించేను నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము లా 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 ఊరి పెళ్లిలోన చిత్రం చేసినట్టు మన జంటలోన యేసయ్య ఎన్నో చిత్రాలు చేస్తాడు ఏ కట్టమొచ్చినా మనకు అండగుంటాడు మన ఇంట సంతోషాలు ఆయనే నింపుతాడు నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము కట్టమొచ్చినా సుఖమొచ్చినా తోడుందాము ఆ దేవుని దయతోటి బ్రతికేద్దాము కష్టమొచ్చినా సుఖమొచ్చినా తోడుందాము ఆ దేవుని దయతోటి బ్రతికేద్దాము ఏయ్! నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము నువ్వు నేను జతగూడి నడుద్దాము మన యేసయ్య ఎంటెంట అడుగేద్దాము ఒకటైన ఇద్దరం దేవుని చిత్తములో ప్రేమతో నడుస్తాం క్రీస్తు వెలుగులో ఒకటైన ఇద్దరం దేవుని చిత్తములో ప్రేమతో నడుస్తాం క్రీస్తు వెలుగులో చేయి చేయి పట్టుకొని జీవిత మార్గంలో నిత్యమైన బంధమై నిలుస్తాం నీ కృపలో ఒకటైన ఇద్దరం దేవుని చిత్తములో ప్రేమతో నడుస్తాం క్రీస్తు వెలుగులో తల్లిదండ్రులను విడిచి కలిసిన రోజున ఒక శరీరమయ్యాము నీ సన్నిధిలో తల్లిదండ్రులను విడిచి కలిసిన రోజున ఒక శరీరమయ్యాము నీ సన్నిధిలో నీ చేతితో కలిపిన
కట్టిన బంధం విడదీయరాదు. నీ ఆశీర్వాదమే మాకు జీవనాధారం. ఒకటైన ఇద్దరం దేవుని చిత్తములో ప్రేమతో నడుస్తాం క్రీస్తు వెలుగులో. భర్త ప్రేమించును క్రీస్తు ప్రేమలాగా, భార్య గౌరవించును హృదయపూర్వకంగా. భర్త ప్రేమించును క్రీస్తు ప్రేమలాగా, భార్య గౌరవించును హృదయపూర్వకంగా. త్యాగమే ప్రేమగా నేర్పిన యేసయ్యా, మన కుటుంబంలో నీవే రాజువయ్యా. ఒకటైన ఇద్దరం దేవుని చిత్తములో ప్రేమతో నడుస్తాం క్రీస్తు వెలుగులో. సుఖ దుఃఖాలలో కలిసే నిలుస్తాం. పడిన వేళలో లేపి చేయిగా. సుఖ దుఃఖాలలో కలిసే నిలుస్తాం.